విష్ణు సహస్రనామము 58వ అధ్యాయము. మహావరాహో గోవింద సుశేషణ కనకాంగది గుహ్యో గభీరో గహవో గుప్తచక్ర గదాధర. ఓం మహావరాహాయ నమ. దశావతారములలో మూడవది వరాహావతారము. మహాప్రళయాంతరము ఈ భూమిని సముద్రము నుండి రక్షించుటకు విష్ణువు వరాహావతారమెత్తినట్లు పురాణంలో విశదపరచుచున్నవి. వరాహ అవతారుడైన విష్ణువుకు నమస్కారం. ఓం గోవిందాయ నమః. గో శబ్దమునకు వేదములని అర్థము. విద్ అనగా తెలుసుకొనుట. వేదముల ద్వారా తెలుసుకొని వాడగుటచే గోవిందుడను నామం కలిగినది. గోభిరేవ యతో వేద్యో గోవింద సముదాహృత అని విష్ణు తిలకమునందు గలదు. గోభి అనగా ఉపనిషత్ వాక్యములు. వీటిచే విష్ణువు తెలియబడుట చేత గోవిందుడని పిలువబడుచున్నాడు. గోవిందునకు నమస్కారం. ఓం సుశేషనాయ నమః. మహావిష్ణువు యొక్క సేనాబలమును గణములందరూ మహారుషులు తపోసంపన్నులు విష్ణుసేన బలగమునందు గలరు. ఉత్కృష్టమైన మహర్షులు సేనగా గలవాడగుటచే సుశేషనుడని విష్ణువుకు తెలియబడుచున్నాడు. సుశేషునకు నమస్కారం. ఓం కనకాంగదినే నమః. చేతులకు సువర్ణాభరణములు కలవాడని అర్థము. కనకాంగదునకు నమస్కారం. ఓం గుహ్యాయ నమః. అతి విచిత్రమైన వాడని అర్థము. అతి విచిత్రము అద్వితీయము అయిన సత్యము రహస్యమైనది. ఈ కారణముచే ఉపనిషత్ వాంగ్మయమంతయు రహస్యమైనదిగా భావించబడుచున్నది. రహస్యమైన హృదయ కవాటములందు విష్ణువు దాగి ఉన్నట్లు విష్ణు ధ్యానపరులైన భక్తులందరూ భావింతురు. అనగా విష్ణువు రహస్యమైన వానిగా తలంతురు. గుహ్యుడైన విష్ణువుకు నమస్కారం. ఓం గభీరాయ నమః. మానవ మేధకు అందనివాడని భావము. ఉపనిషత్తులన్నీయు పరమాత్ముని అగోచరత్వము అమేయత్వమును తెలుపుచున్నవి. పరమాత్ముని శక్తి సామర్థ్యములు శుద్ధత్వము సామాన్య మానవ బుద్ధి గ్రహింపచాలదు. ఈ కారణముచే పరమాత్మ గభీరుడని చెప్పబడుచున్నాడు. గభీరుడైన విష్ణువుకు నమస్కారము. ఓం గహనాయ నమః. కర్మచేత గాని జన్మచేత గాని ధనము చేత గాని పరమాత్మను చేరుటకు సాధ్యము కాదు. కేవలము త్యాగము శరణాగతి ద్వారా విష్ణు సాయుధ్యమును పొందుటకు సాధ్యము. న కర్మణ న ప్రజయా ధనేన త్యాగేనైక అమృత త్వమానుషవు అని కైవల్యలోక ఉపనిషత్తునందు స్పష్టముగా చెప్పబడింది. అందుచే గహనుడని తెలియబడుచున్నాడు. గహనునికి నమస్కారం. ఓం గుప్తాయ నమః. అతి గుప్తముగా ఉండువాడని అర్థము. అనగా మాటలకందని వాడు, జ్ఞానేంద్రియముల చే తెలుసుకొనబడలేనివాడు, అనిర్వచనీయుడని భావము. ఈ భావము తైత్రయోపనిషనందు యతోవాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని వివరించబడుచున్నది. ఆత్మకర్త అగుటచే మనోబుద్ధి ఇంద్రియాదులు ఆత్మను తెలుసుకొనలేవు. కేవలం నిత్య ధ్యానము చేతనే పరమాత్మ తత్వమును గ్రహించుటకు వీలగును. అన్ని జీవులందు దాగి ఉండుట చేత పరమాత్మ గుప్తుడని భావించబడుచున్నాడు. గుప్తుడైన పరమాత్మకు నమస్కారము. ఓం చక్ర గదాధరాయ నమః. చక్రము గదలను ధరించుటచే విష్ణువుకు చక్ర గదాధరుడను నామం కలిగినది. విష్ణువు ధరించు చక్రమునకు సుదర్శన చక్రనుడయు గదకు కౌముదకి అనియు పేర్లు కలవు. మనస్తత్వాత్మకం చక్రం మనస్సునకు గద బుద్ధికి సంకేతములని భావము. చక్రమునకు తిరుగుట స్వభావం స్థిరముగా నుండదు. అదే విధముగా మనస్సు చంచలమైనది. ఆలోచనలకు బుద్ధి నిశ్చిత్వం కలిగించి కార్యమునకు ప్రేరేపించును. గద కార్యసాధనకు చిహ్నము. ఈ విధముగా విష్ణువుకు చక్ర గదాధరుడు నామం సార్థకమగుచున్నది. చక్ర గదాధరునకు నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ.